అన్న ఒక్క నిమిషం, మన రైతులను నాటు వేశాక గడ్డి మందు చల్లే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఎట్లా అంటే నాటు వేశాక 2-3 రోజుల్లో కాకుండా 4-5 రోజులకు గడ్డి మందు చల్లుకుంటున్నారు. మరియు పొలంలో నీళ్లు కళ అంటే మిర్రలు ఏర్పడకుండా ఉండేటట్టు చూసుకొని చల్లుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. మందు విషయానికి వస్తే ఏ కంపెనీ అయినా సరే దాంట్లో ఫెర్టిలాకోర్ 50EC అనే ఫార్ములా ఉండేటట్టు చూసుకోండి. నాటు వేసిన మట్లే నీళ్లు ఎటుకోకుండా చూసుకొని మనం చల్లిన మందు దాంట్లోనే కరిగేటట్టు, అంటే వరి కంటే గడ్డి విత్తనం తొందరగా గేగు వలిగి మొలకెత్తుతుంది. అది పగలగా ముందే చల్లుకుంటే బాగుంటుంది. అప్పుడు గడ్డి విత్తనం అనేది అక్కడే కులిపోతుంది. అందుకే 3 days లోపు చల్లుకుంటే మళ్ళీ గడ్డి ఉంటుంది. మొలక మనం నాటేసిన వరి అప్పటి వరకు ఎదిగిపోతుంది. ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. తర్వాత కూడా తీసుకోవచ్చు, కానీ గడ్డి మందు మొక్క మీద ప్రభావం చూపించి చివరికి దిగుబడి తగ్గుతుంది. నీళ్లు ఉన్నప్పుడు ఎందుకు చల్లాలంటే చల్లిన వెంటనే మందు స్ప్రెడ్ అయిపోయి గడ్డి విత్తనాలన్నింటినీ కులిపోయేటట్టు చేసి ఖతం అయిపోయి ఆడికే స్టాప్ అయిపోతుంది. నీకు మొక్క మీద కూడా ప్రభావం ఉండదు. పాతగడ్డి ఒకవేళ ఉన్నట్లయితే అది చచ్చిపోయే వరకు ఈ వరి పైన ప్రభావం చూపి దిగుబడి తగ్గుతుంది. మొక్క పెరుగుదల కూడా ఆగిపోతుంది. అందుకే నాటు వేసిన వెంటనే 2-3 రోజుల్లో ఖచ్చితంగా గడ్డి మందు అనేది చల్లుకుంటే మనకు రిజల్ట్ మంచిగా ఉంటుంది, గడ్డి అనేది పుట్టది.